ఓహో! అసలు కర్ణాటక జనాలకు అక్కడి కాంగ్రెస్ సర్కారు ఏమన్నా బంపర్ ఆఫర్లు ఇస్తుందా అసలు? ఏందంటారా? అగో కర్ణాటక పబ్లిక్ అట ఇక రోజు తానాలు జపాలు చేయొద్దట. తిని పాడేసిన బోళ్లను బొచ్చలను నీళ్లతోని అస్సలే గడగొద్దట. పేపర్లతోని తపాలను ప్లేట్లను తుడుచుకొని మళ్ళీ అల్లనే తినాలంటనోళ్ళ. అసలు నీళ్లను వాడొద్దు అని చెప్తుండ్రు. మరి ఎందుకు అట్లా చేస్తున్నారో మళ్ళీ కరుచుకొని వద్దాం పాండ్రి. చలో కర్ణాటక. అవుగాని నీళ్ళ క్యాన్ల నీళ్లు రింపితే ఎంత తీసుకుంటారులా? మా అంటే 20 రూపాయలు. సరే పెద్ద క్యాన్ అయితే 50 రూపాయలు వేసుకుందాం. కానీ 2000 రూపాయలు ఛార్జ్ చేస్తారోలా? చేస్తుర్రు, వసూలు కూడా చేస్తుర్రు గా బెంగళూరులా. అరే అవంటే అయితే కర్ణాటక రాష్ట్రంలో నీళ్ళ కటకట ఘోరం అంటే ఘోరం ఉన్నది కాదు. ఎంత ఘోరం అంటే అసలు రోజు తాళాలు చేసుడు బంద్ చేయర్రి, బట్టలు అసలు ఉతకకుర్రి, పల్లాలు బగోనాలు నీళ్ళతోని గడగకుర్రని ఆర్డర్ చేసేదాకా పోయింది. బెంగళూరులో ఇప్పుడు ఏ సందుకువో ఏ ఇంటికివో చికెన్ తో అన్నం పెడతాం గాని తాగేదందుకు మంచి నీళ్లు, కాళ్ళు కడుక్కునేదందుకు బోర్ నీళ్లు ఇయ్యనే ఇయ్యం. మా ఇంటికి రాకున్నా మంచిదే అని అంటుర్రు. మరేమనుకుంటుర్రు? కాంగ్రెస్ అంటే అట్లనే ఉంటది. అక్కడి జనం ఓట్లేసి గెలిపించిర్రు. మరి అసొంటప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు సూపు అనేది ఉండాలనా అద్దా? జనాలను గోసపుచ్చుకోకుండా చూసుకోవాలనా వద్దా? గదేం లేదట, గాలికిడ్చి పెట్టినట్టే చేసిరట. వాళ్ళు చేసిన కథకు ఇప్పుడు కర్ణాటక జనాలు గావరైతుర్రు. ఏమనంటే పేపర్ ప్లేట్లలో తినుర్రి, ఇస్తరాకులలో అన్నం పెట్టుకోర్రు అంటుర్రు గాని నీళ్ళ తెరువుకు పోనే పోవద్దని చెప్పుకొస్తుర్రు. అయ్యయ్యో ఏం హాలత్ అయిపోయింది ఏంది కథ? అసలైతే ఇంకా ఎండాకాలం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే అక్కడ పరిస్థితి గట్లుంటే ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలలో ఇంకెట్లుంటదో పటు కాదు. నీళ్లకు 2000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందంటే మొత్తానికి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను మరో శ్రీలంక లెక్క మార్చే పని పెట్టుకున్నదని జనాలే గరమైతుర్రు. ఇక అక్కడి కథ అట్లుంటే మనకాడు కూడా మెల్లమెల్లగా గదే ఏషం కనబడుతోందోళ్ళ. బిందెలు పట్టుకొని బయటకు వస్తుర్రు మన ఆడపడుచులు. అసలు పొలాలకు నీళ్లు పారితే ఒట్టు అగో ఎట్లా ఎండిపోయినాయో చూడుర్రి. అసలు ఈ 9 ఏళ్ల సంధి ఎన్నడన్న రైతు పొలాలను గిట్లా చూసినామా? చేన్లు ఎండిపోంగా ఎన్నడన్నా మన కంటపడ్డదా? కర్నగర్ దగ్గరున్న ఇరుకుల ఊర్లే నీళ్లు రాక పొలాలు ఎండిపోయినాయి. మన రామన్ను బీఆర్ఎస్ లీడర్లు ఎండిపోయిన పొలాలను చూసిర్రు. రైతుల గోస చూసి మస్తు బాధపడ్డరు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులకు బాయలకానే వండుకునే పరిస్థితి వచ్చిందట.